హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు కిట్టి పార్టీ మా ఇంట్లో. ఇంటి పనుల మధ్య రోజువారీ పనులన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రేమను కలబోసి అంతా ఒక చోటుకి చేరి పంచులు, ఆటలు, సరదా సన్నివేశాల్లో ఉన్న హ్యాపీ మూమెంట్స్ని మీతో పంచుకోవాలని వచ్చేసాం. పనుల్లో బిజీ, పిల్లలతో హరి, కానీ మనకు కావలసింది ఒక క్షణం సంతోషం. అందుకే మేము ప్లాన్ చేసాం మా ఇంట్లోనే ఓ చిన్న సరదా సెలబ్రేషన్. అంటే నేను చెబుతున్న కిట్టి పార్టీ. ఆటలు, నవ్వులు, టాస్కులు, మస్తీ అంతా మీకోసం. ఇది మేము షేర్ చేసుకునే మా హ్యాపీ మూమెంట్స్ని చూడండి, ఎంజాయ్ చేయండి. బయటే కాదు, ఇంట్లో కూడా సరదా చిలిపి క్షణాలను సృష్టించుకోవచ్చు అని మేము రుజువు చేస్తున్నాం. పక్కనే ఉండే టేస్టీ హోమ్ మేడ్ ఫుడ్. మా కిట్టి పార్టీ అంటే అసలు మామూలుగా కాదు. అంతా హాట్ సమోసాల, గేమ్స్లో గెలిస్తే వచ్చే ఆనందంలా. ఇవి మా సరదా సన్నివేశాలు. అవి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ తర్వాత వీడియోని చూసేద్దాం రండి. నేను మా ఇంట్లో కిట్టీకి అన్నీ నేనే స్వయంగా చేసి వండి పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రిపేర్ చేశాను. 20 మందికి ఏ ఐటమ్స్ ఎంతెంత వండాలో కూడా నేను కొలతలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి చేశానంటే, పుచ్చకాయ జ్యూస్తో స్టార్ట్ చేశాను. 2.5 కేజీల పుచ్చకాయకి 20 గ్లాసుల జ్యూస్ అవుతుంది. నువ్వుల పూర్ణాలు, పాల తాలికలు, పెసరపప్పు వడలు, సగ్గుబియ్యం హల్వా, సేమియా కర్డ్ రైస్ ఇవన్నీ చేశాను. చాలా బాగున్నాయన్నారు అందరూ. మనం చేసినవన్నీ అందరూ టేస్ట్ చేసి అందరికీ నచ్చినట్లయితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు కదండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ కిట్టి స్నాక్స్ కిట్టి అండి, భోజనాలు కాదు. మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుందన్నమాట. 20 మందికి ఎంతెంత క్వాంటిటీస్లో వండాలో నేను కొలతలతో చెప్తాను. చాలామందికి యూజ్ఫుల్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను అన్నీ ఈ పావుసేరు గ్లాసుల కొలతలతో వేశానండి. ఇది ఇంకోటి సోల్ అంటారు. అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇది ఉండదు, వేరే ప్రాంతాలకు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఈ పావుసేరు గ్లాస్ కొలతలతో అందరూ కొలుసుకోవచ్చు. నువ్వుల పూర్ణాలకి 1 గ్లాసు నువ్వులు, 1 గ్లాసు బెల్లం వేసేసుకుని దంచేసి ఉండలు చేస్తే 20 అవుతాయి అన్నమాట. తర్వాత పాల తాలికలకి 1 గ్లాసు వరిపిండి, 1/4 గ్లాసు ఏమో మైదాపిండి వేసేసుకుని 2.5 లీటర్ల పాలు కొలత అన్నమాట అది. తర్వాత వడలకి ఆ గ్లాసుతో 2 గ్లాసులు పట్టుపప్పు నానబెట్టుకోవాలి. ఇక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుంటే వడలు బ్రహ్మాండంగా అయిపోతాయి అన్నమాట. సేమియా కర్డ్ రైస్కి సేమియా 1 గ్లాసు సేమియా ఉడకబెట్టేసుకొని వడేసేసుకొని దానికి 3/4 లీటర్ పెరుగు కలిపేసుకుంటే సేమియా కర్డ్ రైస్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ విడివిడిగా నేను వీడియోలు పెడతాను, చూద్దరు కానీ. శివగారు లేరు, సన్న లేదు, గోల చేసేవాళ్ళు. ఆ గోవిచ్చిలానే సన్నడు చేసేవాళ్ళు. ఆడన్నారుగా మా ఇద్దరికి మరీ బొత్తిగా నాకు కూడా నేనున్నా మీతో పాటు. రూపాయి రాలా ఇవాళ. పాల తాలకలు బాగున్నాయి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనకు క్యాబ్ కిందకి వస్తుంది, అక్కడ లిఫ్ట్ దగ్గరికి వస్తుందండి. G26 పిల్లర్ దగ్గరికి వచ్చేయమనండి. ఫోన్ చేస్తాడు వాడు. చేసినప్పుడు B1లో G26 పిల్లర్ దగ్గరికి వచ్చేయమంటే వచ్చేస్తాడు. అందరూ రాణిస్తారు. ఆటోలు గీటోలు అన్నీ రావచ్చు, అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.